నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ, మా పరిస్థితులన్నిటినీ, స్థితిగతులన్నిటినీ ఎరిగినటువంటి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవునికి ఎవరు ఇష్టలు అనంటే దానికి ఆయనే చెప్తున్నటువంటి మాట, యథార్థవంతులు ఆయనకు ఇష్టలు. ఎవరైతే నిజాయితీగా జీవిస్తారో అట్టి వారి యొక్క ప్రవర్తన దేవునికి ఎంతో ఇష్టమైనది. యథార్థత అంటే లేక యథార్థవంతులు అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచేటటువంటి జీవితాలు కలిగిన వారుగా ఉంటారో అట్టివారు ప్రభువునకు ఇష్టలు. ఎందుకని అనంటే వారిని గూర్చి 2 మాటలు మనం ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తా ఉంది. దోషభరితని మార్గము మిక్కిలి వంకర మార్గము, పవిత్రుల కార్యము యథార్థము. నిజమే, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వారు చేయు కార్యము పవిత్రంగా ఉంటుంది. వారి పవిత్ర కార్యము వారి యథార్థతను మనకు తెలియజేస్తుంది. అంటే వారి నిజాయితీని మనకు తెలియపరుస్తూ ఉంది. అదే రీతిగా ఇదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వచనం చెప్తున్నటువంటి మాట, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. ప్రవర్తన పలు రీతులుగా శోధనలకు గురి అయినప్పటికీ నిశ్చయముగా ఈ యథార్థతను కలిగినటువంటి వ్యక్తి తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేయటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి ఇష్టమైన ఈ యథార్థ ప్రవర్తన మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు నాటి భక్తులను ప్రభువారు ఏ విధముగా ఆయన ఇష్టపడ్డారో, ఆయన వారి జీవితాలలో ఆశ్చర్యకార్యాలు చేశారో, నిశ్చయముగా ఆయన మన పట్ల కూడా గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి సమర్థుడు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక భక్తుని గురించి ఈ విధంగా ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను గనుక అతడు కనబడలేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. పాత నిబంధనలో గల హనోకును గురించి ఈ క్రొత్త నిబంధనలో భక్తుడు సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు హనోకు గారి గురించి. ఈ హనోకు గారి గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అతడు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను అనేటటువంటి మాట ఎంత ఆశ్చర్యం. నిజమే, హనోకు ఇట్టి సాక్ష్యాన్ని అతడు పొందటానికి గల కారణం ఏంటంటే, ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనంలో అతడు దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా ఉండటం మనం గమనించగలం. అనగా దేవుడు ఏ విధముగా ఒక మానవుడు బ్రతకాలను కోరుకుంటున్నారో ఆ విధముగా జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. గనుకనే ఆదామును బట్టి పొందాల్సినటువంటి మరణమును కూడా అతడు పొందకుండా కొనుపోబడినటువంటి విషయం ఎంత ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, యథార్థముగా ప్రవర్తించుట దేవునికి ఇష్టము గనుక మన జీవిత దినాల్లో దేనికి మనం లోబడక, లోక సంబంధమైనటువంటి విషయాలకు మనము రాజీ పడక, నిశ్చయముగా ప్రభు కోసం నమ్మకస్తులుగా మనము యథార్థవంతులంగా జీవిస్తే ఈ దీవెనలకు మనం కూడా పాత్రులమవుతాం. మన కార్యము అది పవిత్రంగా ఉంటుంది. అంత మాత్రమే కాక
మన ప్రవర్తనను మనం చక్కదిద్దుకునేటటువంటి లక్షణానికి కారణం ఈ యథార్థతే. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా మీరు నూరంతల మేలు కలుగు చేయుదురుగాక. మా ప్రవర్తన మీ దృష్టికి ఏ విధముగా ఉందో మీరు స్పష్టంగా తెలిసిన దేవుడై ఈ దినం మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎక్కడైనా మీ వాక్యమును అనుసరించి నడుచుట్లో మా నడక తప్పిపోయినట్లయితే దయతో క్షమించండి. నిజాయితీగా ఉండటంలో ఎక్కడైనా మేము తప్పిపోయినట్టు దయతో మమ్మల్ని క్షమించండి. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి మేలు పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను మీరు దర్శించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమెన్.